ఈరోజు మన ప్రియతమ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అండ్ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల సమయం లోపలనే 50+ బస్సులను మన అందరం ఇక్కడ ఫ్లాగ్ ఆఫ్ చేసుకుంటున్నాము. అందరూ ఒకసారి సార్కి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మన ప్రియతమ మినిస్టర్ గారిని ఈ సందర్భంగా ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, ఈనాటి నూతన ఆర్టీసీ బస్సు ప్రారంభోత్సవ సభాధ్యక్షులు, కార్పొరేషన్ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి సజ్జనార్ గారికి, ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్న నగర ప్రథమ పౌరురాలు మేయర్ విజయలక్ష్మి గారికి, మరి హైదరాబాద్ కోత్వాల్ గతంలో సిటీ పోలీస్ కమిషనర్ అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారికి, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బుద్ధప్రకాష్ గారికి, డీసీపీ గారికి, ఆర్టీఓ గారికి, స్థానిక కార్పొరేటర్ గారికి, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ హెడ్ క్వార్టర్ పాండురంగారావు గారికి, ఎస్బీఐ విజయస్వామి గారికి, ఆర్టీసీ అధికారులకు, మిగతా హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి పెద్దలకు, పాత్రికేయులందరికీ కూడా నమస్కారం. తెలంగాణ రాష్ట్రం ప్రజల ఆకాంక్షల కొరకు ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 48 గంటల్లో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని ప్రారంభించి ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 9వ తేదీ నాడు ప్రభుత్వం 7వ తేదీ ఏర్పడితే 9వ తేదీ నాడు ఉదయాన్నే ఈ యొక్క బస్సులకు సంబంధించినటువంటి దాని లోపల తెలంగాణ వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని కలుగజేయడం జరిగింది. అంటే 21 రోజులైంది. 9వ తేదీ నాడు ప్రారంభిస్తే ఇలా 30వ తేదీ ఇప్పటికీ సంతోషంగా ఆర్టీసీ సంస్థ పక్షాన, ప్రభుత్వం పక్షాన మంత్రిగా 6 కోట్ల మంది మహిళలను ఫ్రీ టికెట్ పేరు మీద ప్రయాణం చేయగలిగినారంటే ఏ విధమైన స్పందన ఉందో ఈసారి అర్థం చేసుకోవాల్సిన సందర్భంగా కోరుతా ఉన్నాం. దీని ద్వారా పెరుగుతున్నటువంటి రద్దీ కావచ్చు, లేదా గతంలో పాతపడ్డటువంటి బస్సుల స్థానం కొత్త బస్సులు ఏర్పాటు చేయటువంటి ప్రక్రియలో భాగం కావచ్చు. ప్రభుత్వం తరఫున పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన అనుగుణంగా 1050 బస్సుల్ని దాదాపు 400 కోట్ల రూపాయలతోటి బ్యాంక్ ఎస్బీఐ వారి సహకారంతో మరి కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ అయింది. మరి ఆ బస్సులన్నీ కూడా హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల లోపల ప్రజల సౌకర్యార్థం ఉపయోగించబడతాయి. ఆర్టీసీలో ఈరోజు ఇంతకుముందు పెద్ద సిపి గారు చెప్పినట్టుగా కాకి బట్టలతోటి క్రమశిక్షణతోటి ఆర్టీసీ సంస్థను కాపాడుకుంటుంది ఒక కార్మికులు అనే మాట ఇక్కడ కూడా మొహమాటం లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల పాలన. ఈ ఆర్టీసీ సంస్థను కాపాడుకోవడానికి కావచ్చు, సంస్థ ఎదగడానికి కారకులైనటువంటి కార్మికులందరి సంక్షేమం మా ప్రథమ లక్ష్యం అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్న ప్రభుత్వంది. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి మాట చెప్పమన్నారు. కార్మికుల సంక్షేమం కావచ్చు, ప్రయాణికుల సౌకర్యం కావచ్చు, ఆర్టీసీ పరిరక్షణ, ఈ 3 అంశాలకు సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ ఆర్టీసీని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం జరుగుతుంది. నిన్ననే ఆర్టీసీ సంస్థను అందరి హెచ్ఓడిలతో ఎండి గారి సమక్షంలో మరి ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ శ్రీనివాసరాజు గారు కావచ్చు, మిగతా అధికారులందరూ రివ్యూ చేయడం జరిగింది. గత ప్రభుత్వాల వారసత్వంగా వచ్చినటువంటి కొన్ని అంశాలను మరి వాటిని అధిగమించడానికి సమయం పట్టినప్పటికీ కూడా అందులో కొన్ని కార్మిక సంక్షేమానికి సంబంధించిన నిర్ణయాలు, గతంలో చెల్లించాల్సినటువంటి బకాయిలు, వాటిని కూడా వీలైనంత వరకు అంటే ఆఖరికి ప్రావిడెంట్ ఫండ్తో పాటుగా మీ యొక్క సెస్కి సంబంధించినటువంటి సిసిఎస్ కు సంబంధించినటువంటి బకాయిలన్నింటినీ కూడా విడతల వారీగా కాకుండా ఎంత వీలైతే తొందరగా మీకు పేమెంట్ చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉందనే మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నా. మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా, సంస్థ తరఫున, ప్రభుత్వం తరఫున ఇంకా ఇప్పటికే మీరు ఒక నిబద్ధతతో పనిచేస్తా ఉన్నారు. రద్దీ పెరిగింది. గతంలో 40, 50, 60% ఉన్న ఆక్యుపెన్సీ 100% దాటిపోతా ఉన్నది. కాబట్టి వాళ్ళ యొక్క మన మర్యాద ఆర్టీసీ సంస్థ తరఫున ప్రయాణికులకు ఇచ్చే మర్యాద కావచ్చు, ఆర్టీసీ సంస్థలో ఉన్నటువంటి 364 బస్ స్టేషన్ల లోపల
ప్రయాణికులకు సంబంధించినటువంటి సౌకర్యాలు పరిశుభ్రతకు సంబంధించి కూడా నిన్న రివ్యూలో చర్చ చేయడం జరిగింది. దానికి ప్రత్యేకమైనటువంటి నిధులు కానీ అవసరాలు కానీ ఉంటే ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేస్తాం. కానీ ఎక్కడ కూడా ఈ వేదిక ద్వారా 364 మంది స్టేషన్ మేనేజర్లను కావచ్చు, 97 డిపోల మేనేజర్లను కావచ్చు, 11 రీజన్ మేనేజర్లు కావచ్చు, 6 రీడీలు కూడా మీ బాధ్యతల యొక్క కింది స్థాయి లోపల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యంగా మహిళలకు ఉచితంగా ఇచ్చే సందర్భంలో ఏర్పడుతున్నటువంటి రద్దీ కావచ్చు, ఇతరత్ర అంశాలు తప్పకుండా చాలా బాధ్యతగా ముందుకు పోతారని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తా ఉన్నాను. నేను సిపి గారితో పాటు ఇప్పుడు గతం లోపల మొన్న కూడా డీజీ గారిని ఒక మాట కోరినాను. సంఖ్య పెరిగింది, మహిళలకు సంబంధించి ఎక్కువగా బస్టాండ్లోకి వచ్చే కార్యక్రమం పెరుగుతూ ఉంది. ఎక్కడ కూడా చిన్న సమస్య కూడా శాంతి భద్రతల రూపం లోపల మహిళల పరంగా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవడంతో పాటుగా సీసీ కెమెరాలు ఏర్పాటు కావచ్చు, ఇతరత్ర అంశాలు కూడా చేయాలనేటువంటి ఒక ఆలోచన చేయడం జరుగుతోంది. ఏదేమైనా ఆర్టీసీ ప్రజలది. ఆర్టీసీ సంస్థ తరఫున కావచ్చు, ప్రభుత్వం తరఫున ఎన్ని చర్యలు చేసినా ఆర్టీసీని కాపాడుకునే బాధ్యత ప్రజల మీద ఉంది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎవరు మర్చిపోయేది కాదు. నై చలేగా బస్ కపయ్యా నై చలేగా అని ఆర్టీసీ కార్మికులు మొత్తం బస్సులు పనిచేసి ఈరోజు తెలంగాణ సాధనకు సంబంధించిన మీ పాత్ర ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా నేను మర్చిపోలేను. కాబట్టి ఆర్టీసీని పరిరక్షించుకునేటువంటి బాధ్యతగా గౌరవ ముఖ్యమంత్రి గారు నా మీద బాధ్యతలు ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ పాత్ర, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్టీసీ ఏ విధంగా నిర్వీర్యం కాబట్టది, ఏ విధంగా దానికి సంబంధించినటువంటి ఒక గుర్తింపు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండి మళ్ళీ ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనేటువంటి ప్రణాళికలు తయారు చేస్తా ఉన్నాం. నేను ఇందుకు సంబంధించి ఆర్టీసీ కార్మికులతో పాటుగా యావత్ తెలంగాణ ప్రజల సహకారాన్ని కూడా ఈ ప్రభుత్వం కోరుతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేశంలో గతంలో ఆర్టీసీ, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అనేక అవార్డులతోటి నెంబర్ 1 ఉండే. మళ్ళీ నిన్ననే అన్ని రాష్ట్రాల పరిస్థితులు తెలుసుకోమన్నాం. భవిష్యత్తులో కూడా ఆర్టీసీ ఒక లైఫ్ లైన్, పేద ప్రజలకు, గ్రామీణ ప్రజలకు, విద్యార్థులకు అనేక రకాల రాయితీలు ఇచ్చి ప్రభుత్వం తరఫున ఆర్టీసీ సంస్థ నడుపుతారని ఇబ్బందులైనా తప్పకుండా ప్రభుత్వ పరంగా ఆర్టీసీకి ఉన్నటువంటి నష్టాలను తొలగించడానికి ప్రభుత్వ ప్రతినిధిగా, మంత్రిగా నేను చొరవ తీసుకుంటా. సంస్థను నడపడానికి ఎండీ గారు సమర్థవంతంగా నడిపేటువంటి శక్తి ఉన్నది. కాబట్టి క్షేత్రస్థాయి దాకా ఆఖరికి అక్కడ ఉన్నటువంటి బస్ స్టేషన్లో చిన్న ఉద్యోగి దాకా బాధ్యతగా వ్యవహరించాలని సందర్భంగా కోరుతూ ఈ బస్సులతో పాటుగా త్వరలో ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు. వారి చేతుల మీదుగా 1000 కాలుష్య రహిత నిర్మూలనకు సంబంధించి ఒక 1000 ఎలక్ట్రికల్ బస్సులు కూడా త్వరలో ప్రొక్యూర్ చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసినారు. వాటిని కూడా వీలైనంత త్వరలో ప్రొక్యూర్ చేసి ప్రజల సౌకర్యార్థం ప్రజల రవాణా కార్యక్రమం ప్రారంభం చేస్తామనే మాట మనం చేస్తూ మరొక్కసారి ఈ వేదిక ద్వారా ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, ఆర్టీసీ పరిరక్షణ, ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యానికి సంబంధించి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు. తప్పకుండా ఈ ప్రభుత్వ ఉద్దేశం అదే అన్నమాట మరొకసారి మనం చేస్తూ భవిష్యత్తులో ఆర్టీసీకి సంబంధించిన అన్ని అంశాలకు ప్రజలు సహకరించాలని కోరుతూ ముఖ్యంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అది రవాణా శాఖకు సంబంధించినటువంటి 6 గ్యారంటీల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేటువంటి దాని స్పందన చూసిన తర్వాత ప్రతి గల్లీకి, వాడవాడకు మానవుల్లో ఏ విధంగా నరాలు ఉంటాయో, ప్రతి మన బాడీలో ఎక్కడైతే నరం లేకుండా ఉండదో ఇలా ప్రతి గ్రామానికి సంబంధించి ఆర్టీసీ బస్సు, అందులో ప్రభుత్వ పథకం మహిళలు ఉచితంగా వాడుకునేటువంటి ఒక సౌకర్యం ఉందంటే ఇది చాలా పెద్ద ఎత్తున స్పందన ఉంది. ఇటువంటి కార్యక్రమం కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది, ఇక్కడ కూడా చేస్తా ఉంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్తుకు తీసుకుపోతామనేటువంటి హామీ కూడా తెలంగాణ అక్క చెల్లెలందరూ కూడా ఈ సందర్భంగా ఇస్తూ మరొకసారి ఈ యొక్క నూతన బస్సుల ప్రారంభ కార్యక్రమానికి వీటి ఏర్పాటుకు సహకరించిన అధికార యంత్రాంగానికి అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ముందుకు పోవడానికి సలహాలు, సూచనలు అందరి నుండి కూడా సంస్థ బాగు కోసం, సంస్థ కార్మికుల సంక్షేమం కొరకు ఏ సూచన చేసినా ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. గతంలో ప్రభుత్వం చెప్పింది వినడం మాత్రం పరిమితమై ఉండే. ఇప్పుడు సంబంధిత అధికారులు కావచ్చు, మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, మీరు ఏం చెప్పినా సంస్థ సంక్షేమం కొరకు వినడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మార్పు మీరు కోరుకున్న మార్పే కాబట్టి ఆ మార్పుకు అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణ పరిపాలన కొనసాగుతుందని మరొకసారి మనవిస్తూ మీ అందరికీ సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుస్తూ నమస్కారం చెప్తూ ముగిస్తా ఉన్నాను.